ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రోమన్స్ 4th చాప్టర్ వర్స్ 14. ధర్మశాస్త్ర సంబంధులు లేదా వాక్య సంబంధులు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించమని కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి రావలసిన ఆశీర్వాదాల వరకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం కొన్ని దినాలుగా దేవుని సంబంధుల గురించి మనం చూస్తున్నాము. కయీను దుష్టుని సంబంధి అని, కాబట్టి దుష్టుని సంబంధులు ఎలా ఉంటారో వారికి వచ్చే నష్టాలు మనం చూస్తూ వచ్చాము. మనము అలా ఉండకూడదని హేబేలు దేవుని సంబంధి అని, దేవుని సంబంధులు ఎలా ఉంటారో ఇంతకు ముందు మనము 2 విషయాలు చూసాము. మొట్టమొదటిగా దేవుని సంబంధులు వెలుగు సంబంధులుగా ఉంటారని, రెండవది విశ్వాస సంబంధులుగా ఉంటారని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము 3వ మాట, దేవుని సంబంధులు వాక్య సంబంధులుగా ఉంటారు. రిలేటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నా ప్రియులారా, ఈ లోకంలో ఎన్నెన్నో పుస్తకాలు, ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మానవులు వారి జ్ఞానాన్ని బట్టి వ్రాసారని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ మాత్రమే దైవావేశము చేత పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడుతూ వచ్చిన గొప్ప గ్రంథము. అందుకనే ప్రపంచంలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టడానికి ఏ గ్రంథానికి కూడా అర్హత యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ మాత్రమే. దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉంటున్న అపారమైన జ్ఞానము అది చాలా గొప్పది. దేవుని వాక్యములో దొరకని సంగతులంటూ ఏమీ లేవు. మన జీవితంలో ఏది అవసరమో అవి దేవుని వాక్యంలోనే మనకు దొరుకుతాయి. అయితే ఈ దినము ఉదయకాలము ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు వాక్యముతో సంబంధం కలిగి ఉండాలి. వాక్యముతో సంబంధము ఎలా ఉండాలో బైబిల్లో నుంచి వాక్య సంబంధుల్లో ఉండే 7 విషయాలు మనం చూస్తాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 13:19లో దేవుని వాక్యము విని. ప్రియులారా, మనము దినం లేచిన దగ్గర నుంచి ఎన్నో మాటలు వింటూ ఉంటాం, ఎన్నో వార్తలు వింటూ ఉంటాం, ఎన్నో విషయాలు వింటాము, ఎన్నో స్వరాలు వింటాం. అయితే ఎందులో దొరకని నెమ్మది, ఎందులో దొరకని మాధుర్యము, ఎందులో దొరకని సమాధానము, ఎందులో దొరకని జవాబు దేవుని వాక్యంలో దొరుకుతుంది. ఒకసారి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పిన మాట నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆమె చెప్పిన మాట, అన్న, ఏ రోజైతే నేను దేవుని వాక్యాన్ని విననో ఆ రోజు నాకు పిచ్చెక్కిపోతుందన్న, బీపీ ఎక్కువైపోతుంది, హార్ట్ బీటు చాలా ఎక్కువైపోతుంది, గుండె దడగా ఉంటుందన్న. ఎప్పుడైతే నాకు అలాంటి పరిస్థితి కలిగిందో వెంటనే మా పిల్లలు, బ్రదరు వారు వెంటనే దేవుని వాక్యాన్ని నాకు వినిపిస్తారన్న. అప్పుడు నాకు మనస్సు కుదుట పడుతుందని చెప్పినప్పుడు నేను ఎంత సంతోషించానో. వాక్యానికి ఆ సహోదరికి ఉన్న ఆ గొప్ప సంబంధం, ఆ అవినాభావ సంబంధం అనేది ఎంత గొప్పదో. ప్రియులారా, దేవుని వాక్యము మన నరాల్లోకి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యము మన రక్తాల్లో ప్రవహించాలి. దేవుని వాక్యము మన లోపల ఉండాలి. కాబట్టి మొట్టమొదట దేవుని వాక్యాన్ని వినాలి. వాక్య సంబంధంలో ఉండే మొదటి లక్షణము దేవుని వాక్యాన్ని వినాలి. రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 11:28లో దేవుని వాక్యము విని దానిని గైకొనాలి. రెండవ మాట గైకొనాలి.
అనగా దేవుని వాక్యాన్ని పాటించాలి. ఇది దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటే మనకు కలిగే జయాలు చాలా గొప్పవి. దేవుని వాక్యానుసారంగా వెళ్ళే వ్యక్తి ఏ రోజు కూడా వెనక్కు తిరగడు. దేవుని వాక్యాన్ని గైకొనే వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఒక చుక్కానిలాగా మనము జీవితంలో గురిగా పెట్టుకుంటే ఎంతో గొప్ప ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోవచ్చు. దీనికి మంచి ఉదాహరణ దావీదు. దావీదు అంత గొప్ప రాజవటానికి ఏం చదివాడు అంటే బైబిల్ చదివాడు. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ డేవిడ్ టు బికమ్ ఏ కింగ్ అని మనం చూస్తే ద క్వాలిఫికేషన్ ఆఫ్ బైబిల్ రీడింగ్. ఎప్పుడు దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యాన్ని గైకొనటం. మూడవ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. విన్న వాక్యాన్ని గైకొనటమే కాదు, గ్రహించాలి. అక్కడ అన్నాడు, వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 60 30 ఫలించును. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. ఎందుకు దేవుని వాక్యం ఈరోజు ఇలాగ నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఎందుకు దేవుని వాక్యం ఈరోజు ఇలా చెప్పబడింది అని గ్రహించాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం గ్రహించకుండా ఎన్నో నష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. దేవుని వాక్యాన్ని గ్రహించకుండా చాలాసార్లు మనము ఎన్నో ఓటమి పాలైపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు ఎందుకు పర్టిక్యులర్గా ఈ మాట చెప్పుతున్నాడు అని గ్రహించాలి. ఇది మూడవ మెట్టు. మనము దేవుని సంబంధులమైతే వాక్య సంబంధులుగా ఉంటాము. వాక్య సంబంధులో ఉన్న మూడవ మెట్టు దేవుని వాక్యాన్ని గ్రహించాలి. నాలుగవది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ 6:17లో మనం చూస్తే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి. దేవుని వాక్యం చేత మనం కప్పబడినప్పుడు, దేవుని వాక్యమును మనం ధరించుకున్నప్పుడు ఈ లోకములో ఎలాంటి శత్రువునైనా ఎదిరించవచ్చు, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు, ఎలాంటి శోధనైనా జయించవచ్చు, ఎలాంటి పరిస్థితిలో అయినా మనం నిలబడవచ్చు. అందుకని వాక్యానికి ఆత్మ ఖడ్గం అని పేరు. మన ముందు దినాల్లో దేవుని వాక్యానికి వేటితో పోలికుందో చూద్దాము. ఇంకా ముందు దినాల్లో దేవుని వాక్యము ఎలాంటి వాక్యమో చూద్దాము. దేవుని వాక్యము ద్వారా జరిగే గొప్ప కార్యాలు, దేవుని వాక్యంతో సంబంధం కలిగి విజయం పొందిన కొంతమంది భక్తుల జీవితాలను కూడా మన ముందున్న దినాలలో ధ్యానం చేసుకుందాం. నాలుగవ మాట, దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి. ఇది నాలుగవ మాట. ఐదవది మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి అంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. ప్రియులారా, ఐదవది మనం చేయవలసింది దేవుని వాక్యాన్ని మహిమపరచాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, అనగా దేవుని వాక్యాన్ని ఘనపరచాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని చాలామంది తక్కువగా చూస్తారు. బైబిల్ చదివేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. బైబిల్ వాక్యం ఎవరైనా చదువుతున్నా నిర్లక్ష్యంగా వింటారు. ఇంకా చాలామంది దేవుని వాక్యాన్ని కూడా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వినటం ద్వారా దేవుని వాక్యమును వారెంతో తక్కువ చేసినట్లు అవుతుంది. ఎవరు దేవుని వాక్యాన్ని మహిమపరుస్తారో, అనగా దేవుని వాక్యాన్ని ఎవరు గొప్ప చేస్తారో వారు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవాళ్ళైన వ్యక్తులందరూ కూడా బైబిల్లో వారు దేవుని వాక్యాన్ని గొప్ప చేస్తూ వచ్చారు. వాక్యానికి ఘనత లేకుండా నీ జీవితంలో ఘనత రాదు. వాక్యానికి స్థానము లేకుండా నువ్వు ఉన్నత స్థానంలోనికి వెళ్ళలేవు. నీ హృదయంలో వాక్యము లేకుండా నువ్వు నీ జీవితంలో పై స్థాయికి ఎంత మాత్రము రాలేవు. ఎవరి బిడ్డలారా, మీరు కూడా దేవుని వాక్యాన్ని గౌరవంతో మోకాళ్ళ మీద బైబిల్ మీ చేతుల్లో పట్టుకొని జాగ్రత్తగా చదివి దేవుని వాక్యాన్ని మహిమపరచాలి. ఇది 5వ మెట్టుగా మనం చూస్తున్నాము. 6వ మెట్టు మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8:31లో మీరు నా వాక్యమందు
నిలిచిన వారైతే. ఆ రోజు మనం చూస్తే దేవుని వాక్యములో నిలవాలి. ఈ లోకంలో ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నెన్నో థీరీస్ ఉన్నాయి, ఎన్నెన్నో రకరకాలైన పద్ధతులు, విధానాలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. ప్రియులారా, వాటిలో మనం నిలబడకూడదు, కానీ దేవుని వాక్యమందు మనము నిలవాలి. దేవుని వాక్యం కొరకే వచ్చే పరిస్థితులు, దేవుని వాక్యం కొరకు నీకు వచ్చే నిందలు, దేవుని వాక్యం కొరకు నీకు వచ్చే శ్రమలు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని వాక్యం ప్రకటిస్తే శ్రమలు వస్తాయి, కొంతమంది దేవుని వాక్యం విన్నందుకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమపడుతూ, బాధపడుతూ, అవమానపరచబడుతూ కూడా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావేమో, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తున్నావేమో, రహస్యంగా వింటూ, రహస్యంగా చదువుకుంటూ, రహస్యంగా నువ్వు జీవిస్తున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక దినాన వాక్య ప్రత్యక్షత, వాక్య వెలుగులో దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆరవది వాక్యమందు నిలిచే అనుభవము. ఏడవది చివరి మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అపోస్తలుల కార్యములు 20:32లో ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుకొనుచున్నాను. ఏడవది మనం చూస్తే ప్రియులారా, దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. పౌలు అంటున్నాడు, దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఇది నాన్న దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవాలి. వాక్యాన్ని మనం కమాండ్ చేయకూడదు, కానీ దేవుని వాక్యం మనల్ని కమాండ్ చేయాలి. వాక్యము మనల్ని నడిపించాలి. వాక్య ప్రభుత్వంలో ఉన్నంతకాలం ఆ వ్యక్తి వర్ధిల్లుతూనే ఉంటాడు. వాక్య అధికారంలో మనం ఉన్నంతకాలం ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఇది నాన్న దేవుని వాక్యానికి నీపై అధికారం ఉందా? దేవుని వాక్యానికి నీ ఇంట్లో చోటుందా? దేవుని వాక్యానికి నీ కుటుంబంలో మహిమ లేదా ప్రథమ స్థానం ఉందా? లేకపోతే ఈ దినమే దేవుని వాక్యానికి మనం చోటిద్దాం. ఆ వాక్యమే పరిశుద్ధుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా వాక్య రూపంలో వచ్చినాడు. కాబట్టి ఏడవది దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. పిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యానికి ఇంకా మీరు అప్పగించుకోలేదేమో. దేవుని వాక్యానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుని వాక్యము మనల్ని ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిపాలిస్తుంది. దేవుని వాక్యము మనల్ని ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు మనకు కావలసిన నెమ్మది, శాంతి, సంతోషం అన్నీ మనకు సమకూడుతాయి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న ప్రియులారా, తప్పనిసరిగా మీ ప్రేమకు ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ఇష్టపడుతున్నావో అంతగా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం కొరకు నువ్వెంత ఆరాటపడుతున్నావో నీకోసం కూడా దేవుడు అంత ఆరాటపడుతున్నాడు. ఈ లోకంలో ఒక దినాన అన్నీ గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఒకటే నిలుస్తుంది. ఈ వాక్యంలో అన్నీ రాలిపోతాయి, దేవుని వాక్యం ఒకటే నిలబడుతుంది. ఆకాశము భూమి గతించును, కానీ నా మాటలు ఏమాత్రం గతించవని మత్తయి సువార్త 24:35లో ప్రభు చెప్పినాడు. అందుకని యెషయా అన్నాడు, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలిచును. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యంతో నీకున్న సంబంధం అది ఎంతవరకు ఉన్నది? ఒకవేళ తాత్కాలిక సంబంధమేనా, నామకార్థ సంబంధమేనా? అలా కాదు, దేవుని వాక్యముతో పూర్తి సంబంధాన్ని ఏర్పరచుకుందాం. ఈ లోకంలో అన్నీ మనకు అర్థమవుతాయి, ప్రతిదీ కూడా జయించగలం. ఈ ఉదయకాలం మనందరం కూడా 7 మెట్లు మనం చూస్తూ వచ్చాం. వాక్య సంబంధిలో ఉండవలసిన మొదటి మెట్టు దేవుని వాక్యాన్ని వినాలి, రెండవది దేవుని వాక్యాన్ని గైకొనాలి, మూడవది దేవుని వాక్యాన్ని గ్రహించాలి, నాలుగవది దేవుని వాక్యాన్ని ధరించుకోవాలి, ఐదవది దేవుని వాక్యాన్ని మహిమపరచాలి, ఆరవది దేవుని వాక్యంలో నిలవాలి, ఏడవది దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. అలా ఉండటానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. 10వ తారీఖు డిసెంబర్ నెల 2020వ సంవత్సరం గురువారము ఉదయకాలం తెల్లవారుజామున మా ప్రియులు ప్రభువా, నీ వాక్యం కొరకు ఎంత ఆశపడుతున్నారు, నీ వాక్యం కొరకు ఎంత ఇష్టపడుతున్నారు, నీ వాక్యానికి ఎంత లోబడుతున్నారు, నీ వాక్యాన్ని ఎంత శ్రద్ధతో రాసుకుంటున్నారు ప్రభువా. వాక్యాన్ని వారు ప్రేమిస్తున్నారంటే, వాక్యాన్ని ఇష్టపడుతున్నారంటే
ప్రభువైన యేసుక్రీస్తునే వారు ఇష్టపడుతున్నారని, తద్వారా వచ్చే దీవెనలు వారు పొందుకోవటానికి సహాయం చేయండి. ఉదయకాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, బాధతో ఉన్నారో, అసమాధానంతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, శోధనలో, టెన్షన్స్లో, రుణాల్లో ఉన్నారో, వారందరికీ కూడా నీ వాక్యంలో ఉన్న సమృద్ధి, ఆశీర్వాదాలు, దీవెనలు, జవాబులు మీరు దయచేయండి. ఈ దినమంతా మా ప్రియులకు వారి పనులలో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, ప్రార్థనలలో సఫలము, విజయము దయచేస్తూ రమ్మని మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, మీ మాటల కొరకు నిన్నే హెచ్చించి పూజిస్తూ, కొనియాడుతూ వింటున్న బిడ్డలందరినీ దీవించమని మా ప్రభువును, మా రక్షకుడు వాక్యమైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.